హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. చాలా చాలా బావుంటది. ఈ గుడ్డు అన్నది సాఫ్ట్‌గా, బిర్యానీ ఫ్లేవర్‌ఫుల్‌గా, మంచి గ్రేవీతో చాలా చాలా బావుంటది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా నేను ఒక 5 గుడ్లు ఉడికించి తీసుకున్నాను. గుడ్లనేవి ఇలా ఉడికించి ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇలా పొడుగ్గా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం వేసి గుడ్లకి బాగా పట్టించి పక్కన పెట్టుకుందాం. చూడండి కొంచెం కారం వేసాను కదా! కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత గుడ్లకి ఈ ఉప్పు, కారం అన్నది బాగా పట్టేలాగా పట్టించుకుందాం. చూడండి ఇలాగే మిగిలిన గుడ్లన్నీ బాగా పట్టించి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాలు, పావుగంట వరకు పక్కన పెట్టుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను చాపర్‌లో వేసుకున్నాను. అలాగే ఒక 4 టమాటాలు చాపర్‌లో వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే మిక్సీ జార్‌లో కూడా వేసి ప్యూరీలా చేసుకోవచ్చు. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయించి పెట్టుకున్నాను. ఒక మట్టి కుండ తీసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేయించిన నూనె తీసుకున్నానండి. అదైతే టేస్ట్ బావుంటది. ఆ ఆయిల్ అన్నది ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది. అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. ఈ బిర్యానీ ఇలా కుండలో చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ముందుగా మనం ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకున్నాం కదా గుడ్లు, అవి వేసి వేయించుకుందాం. పైన క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. మనం గుడ్లు దమ్ బిర్యానీలో వేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయండి. పైన లేయర్ అన్నదే క్రిస్పీగా అయ్యేటట్టుగా వేయించుకుందాం. ఒక 10 నిమిషాలైతే వేగిపోతాయి. పెద్దగా టైం ఏం పట్టదు. ఇలా పసుపు వేసి వేయించుకోవడం వల్ల గుడ్లు అన్నది అతుక్కోకుండా ఉంటాయండి, అంటుకోవు. చూడండి ఎలా ఎర్రగా వేగినాయి కదా! చూడండి పైన లేయర్ అన్నది క్రిస్పీగా అయినాయి కదా! ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇందాక మనం గుడ్లు, ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నాం కదా! అదే బౌల్‌లో తీసుకుంటున్నాను నేను. ఇలా గుడ్లు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇందులో బిర్యానీ హోల్ గరం మసాలాలు వేసుకుంటున్నాను. చెక్క, లవంగం, యాలకులు, ఇవన్నీ, బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నది బాగా మెత్తగా, బాగా గుజ్జు గుజ్జు కింద వేగి అంతసేపు వేయించుకోవాలి. ఒక పావుగంట అయితే టైం పడుతుందండి. సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. మనం చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల తొందరగానే వేగిపోతాయి. చూడండి ఇలాగా ఆయిల్ పైకొచ్చి ఉల్లిపాయ ముక్కలు అన్నది బాగా మగ్గిపోయినాయి కదా! ఇప్పుడు చాపర్‌లో వేసుకున్న టమాటా ప్యూరీ కూడా, గుజ్జు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఉల్లిపాయలు, టమాటా గుజ్జు బాగా వేగేటట్టుగా వేయించుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాలైతే టమాటా గుజ్జు కూడా వేగిపోద్దండి. కొంచెం వాటర్ వచ్చి బాగా ఉడికిపోతది. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి బాగా ఆయిల్ పైకి తేలేటట్టుగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటది. నేను దంచుకునేది ఉంటది కదా! అందులో దంచాను. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బావుంటది. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం. ఈ పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బావుంటదండి. పుదీనా స్కిప్ చేయకుండా వేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడగా కారం వేసుకుందాం. కర్రీకి ఇంకా బిర్యానీ రైస్‌కి కూడా సరిపడగా వేసేసుకోవాలి కారం అన్నది. ఉప్పు అయితే కర్రీకి సరిపడగా వేసుకోవాలండి. మనం బిర్యానీకి రైస్ ఉడికించేటప్పుడు ఉప్పు అన్నది వేసుకుంటాం కదా! కాబట్టి అవసరం లేదు. కర్రీకి సరిపడగా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం గరం మసాలా, ఆల్రెడీ బిర్యానీ మసాలాలు వేసాం కదా! స్పైసీ ఎక్కువ ఉంటదని నేను కొంచెం మసాలా పొడి అనేది వేసాను. మా పిల్లలన్నది ఎక్కువ కారం తినరండి. స్పైసీ ఎక్కువ తినరు. బాగా వేగిన తర్వాత పెరుగన్నది ఇలాగా బాగా కలుపుకొని వేసుకోవాలి. ఈ పెరుగంతా ఈ కర్రీలో బాగా తెలియకుండా కలిసిపోవాలండి. పెరుగన్నది ఇలా తరకలు తరకలుగా రాకుండగా బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిపోతే కలిసిపోతదండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గుడ్లు, వేయించి పెట్టుకున్నాం కదా! అవి వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం గుడ్లకు పట్టేటట్టుగా వేయించుకోవాలి.
ఒక 10 మినిట్స్ వరకు వేయించుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ఈ గుడ్లన్నది పక్కకు తీసేసుకుందామండి. కొంచెం గ్రేవీతో పక్కకు తీసేసుకోవాలి. చూడండి ఈ గుడ్లు మొత్తం తీసేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఈ మట్టి కడాయిలో ఉంచుకొని గుడ్లు మొత్తం తీసేసుకుందాం కొంచెం గ్రేవీతో. చూడండి ఇలా తీసుకున్నాం కదా! దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ మట్టి కుండ కూడా పక్కన పెట్టేద్దామండి. ఈ గుడ్లు కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ తీసుకుంటున్నానండి. ఒక గ్లాసున్నర బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను నేను. వాటర్ పోసి శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కోవాలి. బాస్మతి రైస్ అన్నదే. చూడండి నీళ్ళు ఒంపేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి. అలా 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత దీంట్లో వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుందాం బాస్మతి రైస్. నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి రైస్ అన్నది. పొడి పొడిగా వస్తుంది, పొడుగ్గా కూడా వస్తాయండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వాటర్ అన్నది చాలా ఎక్కువగా తీసుకోవాలి. తీసుకున్న హోల్ గరం మసాలాలో బిర్యానీ మసాలాలో బిర్యానీ ఆకు వేసుకుని అందులో కొంచెం షాజీరా, సాల్ట్, కళ్ళుప్పు వేసాను నేను. కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. వేసుకుని ఇలాగా నీళ్ళు అన్నది బాగా మరిగించుకోవాలి. నీళ్ళు అన్నది ఉప్పు ఎక్కువ వేసుకోవాలండి. చాలా ఉప్పుగా ఉండాలి వాటర్ టేస్ట్ చూస్తే. అలా అయితేనే మనం వాటర్ తీసేస్తాం కదా! మన రైస్ కన్నదే కొంచెం ఉప్పు పడుతుంది. మనం కర్రీకి సరిపడగానే వేసుకున్నాం కదా! ఉప్పు అన్నదే రైస్కి సరిపడగా ఇక్కడే వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వడేసి ఇందులో వేసి ఉడికించుకుందాం. పైన ఇలా తేలుతున్న గరం మసాలాలన్నీ తీసేసుకోవాలండి వీలైనంత వరకు. అక్కడక్కడ ఉన్నా ఏం కాదు. ఇప్పుడు రైస్ని దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. చూడండి ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. రైస్ నానిపోయి ఉండడం వల్ల బాస్మతి రైస్ అన్నది చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం గట్టిగా ఉంది. ఒక 5 మినిట్స్ ఉంచుకుందాం. చూడండి పైకి తెలిసిపోతుంది మనకి. చూడండి చక్కగా ఉడికిపోయింది కదా రైస్. ఇంకొకసారి అయితే చెక్ చేసుకుందాం. చూడండి ఇలా 2 ముక్కలు అవుతుంది కదా! ఇప్పుడు రైస్ అన్నది ఉడికిపోయింది. స్టవ్ ఆపేసుకుని స్టైన్ చేసుకుందాం. ఒక జల్లి గిన్నెలోకి వాటర్లో ఏమి లేకుండా ఇలా వడేసుకోవాలి రైస్ మొత్తం. నేను ఇలా జల్లి గిన్నెలోకి వేసుకున్నానండి. వేసుకుని కాస్త అలా ఆరినట్టుగా పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. రైస్లోంచి వాటర్ అన్నది మొత్తం పోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రేవీ ఉంచుకున్నాం కదండి మట్టి కడాయిలో, అందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. సగం వరకు వేసేసుకుంటున్నాను నేను ఈ గ్రేవీలో. ఈ బిర్యానీకి ఎక్స్ట్రా గ్రేవీ ఏం అవసరం లేదండి. మనం చాలా గ్రేవీ చేసాం కదా, అదే సరిపోతుంది. చూడండి ఇలా వేసుకున్నాం కదా, సగం వరకు వేసాను. ఇప్పుడు మనం గుడ్లు గ్రేవీ తీసుకున్నాం కదండి పక్కకి, అది వేసేసుకోవాలి పైన ఒక లేయర్. చూడండి ఇలా లేయర్ కింద వేసేసుకోవాలి పైన. దీనిపైన ఇలా సర్దేసుకోవాలి. దీనిపైన మళ్ళీ రైస్ వేసుకోవాలండి. మనం కొంచెం పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసేసుకుందాం. రైస్ ఇలా పొడి పొడిగా ఉడికించుకోవడం వల్ల బిర్యానీ అన్నది పొడి పొడిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. రైస్ ఉడికించుకోవడంలోనే ఉంటుందండి మనకి, జాగ్రత్తగా ఉడికించుకోవాలి. దీనిపైనుంచి బ్రౌన్ ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. వేసుకున్నాం కదా, ఇప్పుడు పసుపులో పాలు వేసి కలిపానండి నేను కలర్ కోసం అన్నది. కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు నేను. దీన్ని ఇలా సైడ్ నుంచి పోసుకోవాలి. పోసుకున్నాం కదండి, ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి అన్నది ఫ్లేవర్ చాలా బాగుంటుంది, వేసుకోండి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు.
ఈ దమ్ బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ అన్నది చాలా బావుంటదండి. దీన్ని మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా బిర్యానీ రైస్ అన్నది రెడీ అయిపోయి ఉంది నాకు. ఒకసారి చెక్ చేసుకోండి. అడుగు నుంచి ఏమన్నా చెమ్ముంటే మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు పెట్టుకోవచ్చు. నాకైతే చెమ్మేం లేదు. మట్టి కుండ కాబట్టి తొందరగానే ఉడికిపోయింది నాకు. చూడండి. మనం గ్రేవీ అన్నది ఎక్కువ చేసుకున్నాం గదా! ఈ దమ్ బిర్యానీకి. చాలా బావుంటదండి. ఈ గుడ్డుకి గ్రేవీ పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకున్నాను. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ దమ్ బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే వేరే లెవెల్. మామూలుగా ఉండదండి. చాలా బావుంటది. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.